శ్రీ గురుభ్యో నమః. ఈ మాఘమాసంలో ప్రతి ఒక్కరూ గణపతి స్తోత్రము, సరస్వతీదేవి అష్టోత్తరము, అష్టకము ప్రతిరోజు పఠించండి. ఉద్యోగరీత్యా ఎదుగుదల కోసం ప్రయత్నం చేస్తున్న వారు సూర్యోదయానికన్నా ముందరే మేల్కొని సూర్యగ్రహ ఆరాధన విశేషంగా చేసుకుంటే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మాఘమాసంలో ప్రారంభంలో వచ్చే 9 రోజులు శ్యామలాదేవి నవరాత్రులు గుప్త నవరాత్రులుగా అందరూ చెప్తారు. ఈ యొక్క నవరాత్రులను విధి విధానంగా పాటించాలనుకున్న వారు మీ గురువు గారులను సంప్రదించండి. గురుముఖంగా ఆదేశము అంటే గురువు గారు చెప్పాలి, నువ్వు ఇది చెయ్యాలి, ఇలా చేస్తే బాగుంటుంది, ఈ విధమైనటువంటి స్తోత్రాలు, ఈ విధమైనటువంటి అష్టకము ఈ విధంగా చెయ్యాలి అని పూజ ఎలా చేయాలో గురువు గారు చెప్తేనే ఇది చేయవలసి ఉంటుంది. అలా అవకాశం లేని వారు, అంత తీవ్ర స్థాయిలో రోజు పూజలు చేసుకోలేని వారు, చేయలేని వారు, అలవాటు లేని వారు తేలికగా ప్రతిరోజు దీపారాధన, అమ్మవారి అష్టోత్తరం చదువుకొని శక్తి కొలది ప్రసాదాన్ని నివేదించండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. చేసుకోలేకపోతున్నామని బాధపడవలసిన అవసరం ఏమీ లేదు. ఈ మాసంలో చక్కగా సరస్వతీదేవి అమ్మవారిని విశేషంగా పూజించండి. అంటే ఉదయం సాయంత్రం దీపారాధన, ధూపము ఈ విధంగా చేసుకుంటే వచ్చే సంవత్సరానికి మన జీవితాన్ని మలుపు తిప్పే గురువులను మనం కలుసుకుంటాము. వాళ్ళ ద్వారా మనం ఎన్నో విశేషాలను తెలుసుకుంటాము. అది గ్రహించి మెలగండి. ఈ విధంగా అమ్మవారి పూజలను చేసుకున్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సర్వే జన సుఖినో భవంతు.